హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మగ మహారాజా. నేను మీ రాజా. పూర్వం విద్య లేనివాడు వింత పశువు అనేవారు. అంటే విద్య అనేది చాలా ఉన్నతమైంది, చాలా విలువైంది, అది సభ్యత సంస్కారం నేర్పిస్తుంది అని. కానీ ప్రస్తుతం ఉన్న రోజుల్లో దాని అర్థమే మార్చేశారు. విద్య అనేది ఒక ప్రెస్టేజ్ ఇష్యూ అయిపోయింది, చదువు అనేది ఒక పెద్ద వ్యాపారం అయిపోయింది. ఉదాహరణకి 2-3 సంఘటనలు చెప్తాను మన చుట్టుపక్కల జరిగినవే. మా కజిన్ సిస్టర్ ఒక ఆమె గవర్నమెంట్ స్కూల్ టీచర్. తను పనిచేసే స్కూల్ ఎదురుగుండా ఉన్న ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. సో ఈ టీచర్ వెళ్ళి వాళ్ళని అడిగారు. యాక్చువల్లీ ఆ ఫ్యామిలీ కొంచెం పూర్, బట్ ఏంటంటే కాన్వెంట్లో చదివిస్తున్నప్పుడు ప్రైవేట్ స్కూల్స్లో స్కూల్ యూనిఫామ్ అని, ఆటో ఛార్జెస్ అని, ఫీజు అని, ఎక్స్ట్రా ఎట్సెట్రా బర్డెన్ అంతా పడుతుంది ఫినాన్షియల్గా. సో ఈ టీచర్, గవర్నమెంట్ టీచర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి, మీ ఇంటి ఎదురుగుండానే ఉంది కదమ్మ స్కూలు, సో మన గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయండి, మేమందరం బాగా చెప్తాము, బాగా చూసుకుంటాము, మీ ఇంటి ఎదురుగా ఉంది కాబట్టి ఒకవేళ మీకు అసౌకర్యంగా అనిపించినా మీరు వచ్చి కంప్లైంట్ చేయడానికి ఫ్లెక్సిబుల్గా ఉంటుంది కదా అని అడిగితే, ఆ ఇంటావిడ చెప్పిన సమాధానం వింటే మీరు ఆశ్చర్యపోతారు. ఆవిడ గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్పట్లేదనో, సౌకర్యాలు లేవనో అనలేదండి. ఆవిడ ఏమన్నారంటే, గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే రేపొద్దున్న ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు మా ఇంట్లో మేము వెళ్తే మా చుట్టాలు మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారని అడిగినప్పుడు చెప్పుకోవడానికి బాగోదండి, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అని చెప్తే మమ్మల్ని చులకనగా చూస్తారు, వీళ్ళ దగ్గర డబ్బులు లేవేమో, వీళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించారని అనుకుంటారు. అందరి దృష్టిలో మేము మా కుటుంబం కొంచెం చిన్నబడిపోతాం, చులకన అయిపోతాం, అందుకని ఏమనుకోకండి మేము గవర్నమెంట్ స్కూల్కి పంపించలేము అన్నారు. ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో బాగా చెప్తున్నారా లేదా అనేది కాదు, వాళ్ళకి ప్రెస్టేజ్. తప్పని అనట్లేదు. ప్రస్తుతం ఉన్న మైండ్ సెట్, అందరి మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఎలా ఉందంటే ప్రెస్టేజ్ కోసం ఏదైనా. మీ పిల్లలు ఏ స్కూల్లో వీళ్ళనే కాదు చాలామంది, మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతున్నారు అంటే ఏ స్కూల్ పేరు చెప్తే గొప్పగా ఉంటుందో, చెప్పుకోవడానికి బాగుంటుందో ఆ స్కూల్లో జాయిన్ చేస్తున్నారు. చదువు అనేది చెప్పుకోవడానికి బాగుండటం కోసం కాదు, పిల్లడు భవిష్యత్తు బాగుండటం కోసం కదా. సో పలానా స్కూల్లో బాగా చెప్తున్నారు, సో అందుకని ఆ స్కూల్లో జాయిన్ చేసాం అంటే అదొక అర్థం కాదు. ఆ స్కూల్లో జాయిన్ చేసాం చెప్పుకోవడానికి బాగుంటుంది, ప్రెస్టేజ్గా ఉంటుంది. పెద్ద కార్పొరేట్ స్కూల్స్, పెద్ద కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి, అందులో పెద్దగా ఓడబడిచేది ఏమీ లేదు. కానీ మీ పిల్లడు ఎక్కడ చదువుతున్నాడంటే చెప్పుకోవడం కోసం ఆ కార్పొరేట్ వైపు చూస్తున్నారు. అండ్ ఇంకొంతమంది పేరెంట్స్ అయితే, మా పిల్లడు పలానా స్కూల్లో చదువుతున్నాడు, ఆడికి సంవత్సరానికి ₹1,00,000 ఫీజు, అవి కాకుండా బస్ ఫీజు ఇవి కలిపి ఇంకో 40,000 అవుతున్నాయి, ఇలా ₹150,000 ఆడికి ఖర్చు పెడుతున్నాం సంవత్సరానికి అని చెప్పుకోవడానికి వాళ్ళు గొప్పగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళని చూసి ఒకరు ఇదంతా ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు. విద్య అనేది ప్రెస్టేజ్ కాదు, విద్య అనేది వ్యాపారం అసలే కాదు, అదొక సర్వీస్ యాక్చువల్గా. కానీ ఇప్పుడున్న సమాజంలో దాన్ని వ్యాపారం కింద మార్చేశారు కార్పొరేట్ వ్యవస్థలు అందరూ. ఆ వ్యాపారంగా మార్చేయడానికి మూల కారణం మిడిల్ క్లాస్ ప్రెస్టేజ్ ఇష్యూ. పిల్లడు ఎక్కడ చదువుతున్నాడంటే చెప్పుకోవడానికి గొప్పగా ఉండాలి. ఎప్పుడైతే పేరెంట్స్ పిల్లల చదువుల్ని ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకోకుండా ఉంటారో అప్పుడు ఆటోమేటిక్గా ఫీజులు అనేవి మిడిల్ క్లాస్కి కూడా అందుబాటులోకి వస్తాయి. అప్పుడు ఆటోమేటిక్గా విద్య అనేది వ్యాపారం కాకుండా సర్వీస్ ఓరియంటెడ్గా మారుతుంది. జై హింద్.